హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్లో బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అసలు బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు నేర్చుకోవాలి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి చూసినట్టయితే, ద బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడెడ్ బై ద వెబ్ బ్రౌజర్ దట్ అలౌస్ జావాస్క్రిప్ట్ టు ఇంటరాక్ట్ విత్ బ్రౌజర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ. ఇది బ్రౌజర్లోనే పేరులోనే ఉంది. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే బ్రౌజర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనమాట, ప్రొవైడెడ్ బై వెబ్ బ్రౌజర్. అంటే బ్రౌజర్కి సంబంధించిన ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనకి బ్రౌజర్ లోపల చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. బ్రౌజర్ అంటే ఏంటి? వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే మనకు తెలుసు, గూగుల్ క్రోమ్, మాజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వెబ్ బ్రౌజర్స్. ఈ వెబ్ బ్రౌజర్స్ డిఫాల్ట్గా కొన్ని ఆబ్జెక్ట్స్ని, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని, ఒక ఆబ్జెక్ట్ కాదు చాలా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇది కలిగి ఉంటుంది అన్నమాట. ఇది బ్రౌజర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. బ్రౌజర్ కూడా సపరేట్గా కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట బ్రౌజర్ లోపల. Unlike the document object model which deals with HTML elements, the BOM focuses on controlling browser features. ఇది ఏం చేస్తుందంటే బ్రౌజర్ని, అంటే బ్రౌజర్ యొక్క మోడల్స్ని, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం చేస్తుంది, బ్రౌజర్ ఫీచర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మొత్తం. ఇది బ్రౌజర్లో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. బ్రౌజర్ మనం ఓపెన్ చేయని గూగుల్ క్రోమ్లో మనకి క్రోమ్ ఓపెన్ చేయాలి, మనకి ఏమొస్తుంది, ఫస్ట్ యూఆర్ఎల్ కావాలి, అక్కడ యూఆర్ఎల్ టైప్ చేస్తాం, యూఆర్ఎల్ కావాలి, తర్వాత విండో, దాని విండో మొత్తం బ్రౌజర్ అది మొత్తం కలిపి విండో అంటారు. అంటే యూఆర్ఎల్ ప్లస్ మనకు కనిపించే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది కదా, అది మొత్తం కలిపి ఒక విండో అంటారు. ఆ విండో సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి, డాక్యుమెంట్ సంబంధించినవి ఉంటాయి. మనము బ్యాక్ ఫార్వర్డ్ చేస్తుంటాం, ఒకసారి అంటే హిస్టరీకి వెళ్తాం, బ్యాక్ వెళ్తాం, ముందుకు వెళ్తాం, అంటే ఇలాగా దాని స్క్రీన్ ఉంటుంది, మనకి స్క్రీన్కి సంబంధించినవి ఉంటాయి. అంటే బ్రౌజర్లో స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ సంబంధించినవి ఉంటాయి. ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు దీన్ని. వై లెర్న్ ద బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ చూసినట్టయితే, కంట్రోల్ ద బ్రౌజర్ విండో. మనము బ్రౌజర్ యొక్క విండో అంటే మనకు కనిపించేది మొత్తం, ఎప్పుడైతే మనం క్రోమ్ ఓపెన్ చేసామో గూగుల్ క్రోమ్, అది మనకు కనిపించేది ఏదైతే ఉందో అది మొత్తం ఏమంటారు, బ్రౌజర్ విండో అంటారు. దాన్ని మొత్తాన్ని, అంటే బ్రౌజర్ విండో లోపలే ఉంటుంది బ్రౌజర్, ఇది మొత్తం బ్రౌజర్ విండో అనమాట. అది దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం అంటే ఏంటి, దాన్ని రీసైజ్ చేస్తుంటాము, మూవ్ చేస్తుంటాము, దాన్ని మ్యానిపులేట్ చేస్తుంటాము, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఎంత అంటే కంట్రోల్ చేయడం అనమాట. ఇవన్నీ కూడా మనము చేస్తుంటాం అన్నమాట ఈ యొక్క బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఫీచర్స్లో. నెక్స్ట్, యాక్సెస్ యూఆర్ఎల్ ఇన్ఫర్మేషన్. యూఆర్ఎల్ ఉంది మనకి, గూగుల్ www.google.com కొడతాం యూఆర్ఎల్. దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ యూఆర్ఎల్లో ఏమేమి ఉన్నాయి, HTTP ఉంటుంది, HTTPS ఉంటుంది, అలాగే .com అని చెప్పేసి .com ఉంటుంది, .in ఉంటుంది, అలాగే .org ఉంటుంది. ఎలా అంటే ఈ యూఆర్ఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా మనం రిట్రైవ్ చేయడం, అంటే యాక్సెస్ చేయడం కోసము వాడతాం. వర్క్ విత్ కుకీస్ ఉంటాయి మనకి బ్రౌజర్ లోపల కుకీస్ ఉంటాయి అనమాట. అంటే కుకీస్ అంటే మనం డేటాని కొంచెం స్టోర్ చేస్తాం. స్టోర్ అండ్ రిట్రైవ్ యూజర్ డేటా ఫర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కొన్ని సినారియోస్లో, కొన్ని అప్లికేషన్స్లో మనం ఏం చేస్తాము, బ్రౌజర్ లోపల డేటాని స్టోర్ చేస్తాం, కుకీస్ రూపంలో స్టోర్ చేస్తాము. లేకపోతే ఇంకేం చేస్తాము, ఇంకా మనము వెబ్ బ్రౌజర్ అని చెప్పేసి మనకి ఉంటాయి కదా, ఇంకా లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అని చెప్పేసి ఆ విధానంలో కూడా మనము ఆ టైప్లో కూడా స్టోర్ చేస్తాము, కుకీస్లో కూడా స్టోర్ చేస్తాం. ఇదంతా కూడా బ్రౌజర్ సంబంధించింది. ఇదంతా కూడా మనము తెలుసుకోవాలి. ఇంటరాక్ట్ విత్ ద యూజర్తో మనం ఇంటరాక్ట్ అయ్యే కొన్ని విండోస్ ఉంటాయి బ్రౌజర్ లోపల. ఏంటి, అలర్ట్ విండోస్, అలర్ట్ అని చెప్పేసి పాపప్, కన్ఫర్మ్ పాపప్, ప్రాంప్ట్స్ ఫామ్, ఇవన్నీ ఉంటాయి కదా. దీనికి సంబంధించిన అన్ని కూడా ఏంటి, యూజర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట బ్రౌజర్కి యూజర్కి మధ్య. నావిగేట్ బ్రౌజర్ హిస్టరీ అంటే బ్యాక్ వెళ్తాం. మనం బ్యాక్ వెళ్ళాలంటే మనకు పైన బటన్ ఉంటాయి, బ్యాక్ బటన్. అలాగే ఫార్వర్డ్ వెళ్ళాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్కి ఇలాగ బ్రౌజింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి దీనికి సంబంధించినవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలాగా. నెక్స్ట్, ఫీచర్స్ ఏమన్నా చూసినట్టయితే, విండో ఆబ్జెక్టు, డాక్యుమెంట్ ఆబ్జెక్టు, నావిగేటర్ ఆబ్జెక్టు, లొకేషన్, హిస్టరీ, స్క్రీన్, స్టోరేజ్, ఇవన్నీ కూడా బ్రౌజర్లో ఉన్న ఫీచర్స్ అనమాట. విండో అంటే మనకు కనిపించేది మొత్తము. డాక్యుమెంట్ అంటే మనకి యూఆర్ఎల్ కాకుండా, అది పైన ఉన్న స్ట్రిప్ కాకుండా, యూఆర్ఎల్ స్ట్రిప్ కాకుండా మనకి కింద మనకి ఏదైతే కనిపిస్తుందో వైట్ బ్యాక్గ్రౌండ్లో, అది మొత్తం డాక్యుమెంట్, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్. నావిగేటర్ అంటే మనము
నావిగేట్ చేస్తాం కదా ఒక చోటు నుంచి ఇంకో చోటకి, అలాగనమాట. లొకేషన్ మన యూఆర్ఎల్‌ని మనం ఒక ట్రాక్ చేస్తాం కదా లొకేషన్ అదనమాట. హిస్టరీ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. స్క్రీన్ సైజ్ కూడా ఉంటది కదా! స్క్రీన్ సైజ్ డైమెన్షన్స్ ఉంటాయి స్క్రీన్‌వి. మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి స్క్రీన్స్‌లో. రిజల్యూషన్స్ అంటారు. స్క్రీన్ రిజల్యూషన్స్ అలాగనమాట. స్టోరేజ్‌లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కుకీస్‌లా ఉంటది. సెషన్ స్టోరేజు, అలాగే లోకల్ స్టోరేజ్ ఇయన్నీ గూడా. ఇయన్నీ గూడా ఏంటంటే బ్రౌజర్ యొక్క ఫీచర్స్. దీనిని మొత్తాన్ని కూడా బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఏం చేస్తుంది కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ మెథడ్సే ఉంటాయి. అందులో అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం విండోకి సంబంధించినవి, డాక్యుమెంట్స్ సంబంధించిన నావిగేటర్, లొకేషన్ ఇయన్నీ చెప్పుకున్నాం కదా! ఒకదానికి కూడా కొన్ని ఇప్పుడు ఫస్ట్ విండో ఆబ్జెక్ట్ దానికి కొన్ని సంబంధించిన మెథడ్స్ ఉంటాయన్నమాట. విండోకి సంబంధించినవి. విండో ఇన్నర్ హైటు, ఇన్నర్ విడ్త్, ఓపెన్, క్లోజ్, అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ ఇయన్నీ కూడా దానికి సంబంధించిన కొన్ని మెథడ్స్. ఎనిమిది తర్వాత మనం డీప్‌గా తెలుసుకుందాం. సెపరేట్‌గా మళ్ళీ మనము ఒక ప్లేలిస్ట్ పెట్టేసి ఒకదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్స్‌తో మనము డీప్‌గా దీని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి నావిగేటర్ ఆబ్జెక్ట్ మెథడ్స్, హిస్టరీ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇయన్నీ కూడా దానికి సంబంధించిన మెథడ్స్. లొకేషన్ ఆబ్జెక్ట్ మెథడ్స్, స్క్రీన్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇయన్నీ కూడా మనకి బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్‌లో ఉన్న ఫీచర్స్‌లో ఉన్న మెథడ్స్ అన్నమాట. ఇయన్నీ మనం తప్పనిసరిగా ఒక వెబ్ డెవలపర్ కానివ్వండి, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానివ్వండి, ఒక రియాక్ట్, యాంగులర్ దేంట్లో పనిచేసినా సరే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ క్లయింట్ సైడ్ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కాకుండా అలాగే బ్యాక్ ఎండ్‌లో పనిచేసే వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకొని ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే మనము దీని మీద ప్రతి ఒక్కళ్ళకి వర్క్ ఉంటుంది. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి మనము ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఒక అప్లికేషన్ మనం వర్క్ చేయాలంటే వీటిలో ఎప్పుడు ఎలా వీటి యొక్క ఫీచర్‌ని మనం వాడుకోవాలో, వీటి ఫీచర్‌ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.